ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు పరిపాలనా దురంధరులు వారు మహాశయులు ఈరోజు పుట్టినరోజు. ఈ పుట్టినరోజు సందర్భంగా వారికి హృదయపూర్వకంగా శుభాకాంక్షలు, అభినందనలు. వారు నిండు నూరేళ్లు శతాయుస్సుతో జీవించాలని, ఈ ఆంధ్రప్రదేశ్ను, లోయలలో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ను అత్యున్నత కొండ శిఖరాగ్రాలపైకి చేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో, ఆంధ్రుల జీవితంలో చంద్రబాబు నాయుడు గారి జీవితం కనవేసుకొని పోయింది. 2500 సంవత్సరాల నాటి సుదీర్ఘమైనటువంటి ఆంధ్ర చరిత్రలో తెలుగు జాతికి మూల పురుషులైనటువంటి గౌతమిపుత్ర శాతకర్ణులు, కాకతీయ చక్రవర్తులు, రెడ్డి రాజులు, విజయనగర చక్రవర్తులు, ముసునూరు నాయకులు, జల్లిపల్లి వెలమ నాయకులు సుదీర్ఘంగా సంవత్సరాల తరబడి, వందల సంవత్సరాల తరబడి ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని పరిపాలించారు, సుభిక్షం చేశారు, సుసంపన్నం చేశారు. కానీ 44 సంవత్సరాల చంద్రబాబు నాయుడు గారి రాజకీయ జీవితంలో, వారి తర్వాత 1983 నుంచి ఇప్పటి వరకు తెలుగు జాతిని ఉర్రు తొలగించి ఉప్పెనలా ముందుకు కదిలించినటువంటి వ్యక్తులు ఇద్దరు. వారిలో మన తెలుగుదేశం పార్టీ విఖ్యాత నటసార్వభౌముడు, పార్టీ వ్యవస్థాపకులు ఒకరైతే, రెండవ వారు మన చంద్రబాబు నాయుడు గారు 1978 నుంచి ఇప్పటి వరకు అవిశ్రాంతంగా ఎన్నో ఒడిదుడుకులు ఎదురైనప్పటికీ, ఓటములు ఎదురైనప్పటికీ జయాపజయాలను సమానంగా స్వీకరిస్తూ ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో 2 సార్లు ముఖ్యమంత్రిగాను, విభజిత ఆంధ్రప్రదేశ్లో 2 సార్లు ముఖ్యమంత్రిగాను సమర్థవంతంగా పనిచేయడం జరిగింది. ఈరోజు ఆంధ్ర రాష్ట్రం సమస్యల వలయంలో చిక్కుకొని విలవిలలాడుతూ ఉంది. ఇటువంటి విపత్కర పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు రాక్షస పాలనను అంతం చేసి 2024 నాటికంతా ఈ ఆంధ్ర రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తీసుకురావడం జరిగింది. వారు అధికారంలోకి వచ్చిన వెంటనే ఉద్యోగస్తులకు అందరికీ నెల 1వ తారీఖున టెన్షన్గా జీతాలు, ఉద్యోగస్తులకు పెన్షన్లు, ఆంధ్ర రాష్ట్రంలో రోడ్లపైన గుంతలు వయాశిస్సులను కల్పిస్తూ ఉంటే వాటినన్నింటినీ బూర్చడము, పోలవరానికి కేంద్రం నుంచి నిధులు తెప్పించడము, అమరావతికి నిధులు తెప్పించడము, రాయలసీమలో ఉన్నటువంటి సాగునీటి ప్రాజెక్టులకు అందరికీ ఉరుకుల పరుగులతో నిధులు తెప్పించడము చేస్తున్నారు. వీరి మహోన్నతమైనటువంటి కృషితో ఆంధ్రుల జీవన ప్రమాణాలు మెరుగుపడాలని, విద్యలో, ఉద్యోగాల్లో, సాంఘిక రంగంలో, రాజకీయ రంగంలో అన్నింటిలో తెలుగు జాతి చైతన్యవంతులు కావాలని, ఆంధ్రుల అభ్యుదయ కోసం ఆయన నిండు నూరేళ్లు జీవించాలని, ఈ తెలుగు జాతిని కదిలించినటువంటి మహోన్నత వ్యక్తి, తెలుగు జాతి చరిత్ర అంతా ఈ 44 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారితో పనివేసుకొని ఉండడం ఆంధ్రుల అదృష్టం. చంద్రబాబు నాయుడు ఆంధ్ర రాష్ట్రానికి అవసరమా, ఆంధ్ర రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు అవసరమా అనేది ప్రశ్న వేసుకుంటే, ఆంధ్ర రాష్ట్రానికే ఈ విపత్కర పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు అవసరము అని చెప్పక తప్పదు అని మీకందరికీ సవినయంగా తెలియజేసుకుంటున్నాను.